బండి సంజయ్ ఎదగడంలో మూల స్తంభంగా బేతి మహేందర్ ఉన్నారు. అలాంటి బేతి మహేందర్ ఇప్పుడు బండికి ఎందుకు దూరం అయ్యారు? నేను దూరం కాలే, నన్ను దూరం చేసుకోవడం. పార్టీ ఎదుగుతుందంటే దాదాపుగా 100 మంది లీడర్లు తయారవుతారు. వాళ్ళకి 100 మంది లీడర్లు తయారవడానికి ఇష్టం లేదు. వాళ్ళకి ఒక 4-3 ఉంటే సరిపోతుంది. క్షేత్రస్థాయిలో పనితీరు అనేది శూన్యం అయిపోయింది. వాళ్ళ ఆ కరీంనగర్ నగర ప్రజలు కూడా ఇప్పుడు సెకండ్ కి ఆర్డర్ ఎదగనిస్తలేరని మీరే అంటారు. ఆ ఎదగనీయను అది ఆ నిందారోపణలు అన్ని కూడా మీకు ఏ విధంగా ఎవరు చెవులుతుంది కానీ నేను నా భార్య పిల్లలతో, నా భార్య పిల్లల తల్లిదండ్రులతో, పసు బట్టలతో, తడిగుడ్డలతో ఇదే కుల హనుమాన్ దేవాలయంలో కానీ అదే మీరు కడుతున్న మహాశక్తి దేవాలయం. కరీంనగర్ కు స్మార్ట్ సిటీ తెచ్చిన ఘనత మాదని బీఆర్ఎస్ చెప్పుకుంటోంది. కరీంనగర్ అభివృద్ధి కోసం 1500 కోట్లు తెచ్చాను, నేను తెచ్చానని చెప్పేసి బండి సంజయ్ చెప్తున్నారు. లోపాయికారు ఒప్పందం అంటే ఏం జరుగుతుంది? లోపాయికారు ఒప్పందం అంటే ఇక్కడ జరుగుతున్న ఇప్పటికే డీజిల్ నీటి సమస్య ఉంది. వీళ్ళ గత ప్రభుత్వం ఏదైతే ఉందో అసలు మీ ప్రధాన పోటీ ఎవరితో ఉంది ఇక్కడ? ప్రజలు అంటే దేవుళ్ళే. ఆ దేవుడు నా వైపు ఉన్నప్పుడు నాకు పూర్తి నమ్మకం ఉంది. వేళ గెలిస్తే బీజేపీ తోటి కలిసి పనిచేసే అవకాశం ఏమైనా ఉంటుందా? వాస్తవం ఏంటంటే కరీంనగర్ పరిలో ఇవాళ అంటే ఇప్పుడు బేతి మహేందర్ గెలిస్తే జనసేనలో ఉంటారా లేకపోతే బీజేపీలోకి వెళ్తారా? బేతి మహేందర్ అనే వ్యక్తి ఒక్కసారి పార్టీ కండ కప్పుకున్నాడంటే అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో పల్లియపై ఏ పార్టీ జెండా ఎగరేపుతుంది? 100% మీరు గమనించండి. గాలిలో ఎగిరే పతంగే అందరికి కనిపిస్తుంది, కానీ దాని దార మాత్రం ఎవరికి కనిపించదు. కార్పొరేటర్ బండి సంజయ్ నుండి కేంద్ర మంత్రి బండి సంజయ్ గా ఎదగడంలో ఆయన పాత్ర కీలకం. బీజేపీ పార్టీకి 3 దశాబ్దాలుగా సేవ చేసిన ఘనత ఆయనది. ఇప్పుడు రాబోయే బల్దియ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుండి బీఫామ్ ఆశించి భంగపడ్డ బాధ కూడా ఆయనదే. ఇప్పుడు తాజాగా జనసేన పార్టీ అభ్యర్థిగా ప్రజల ముందుకొచ్చి తనని గెలిపిస్తే 24వ డివిజన్ ని అభివృద్ధి చేసి చూపిస్తానని అంటున్న బేతి మహేందర్ తో మనం ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, అసలు మీది ఇప్పుడు ప్రచారం ఎలా కొనసాగుతోంది? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? మొదటగా మీకు మన ఛానల్ ప్రేక్షకులకు అందరికీ పేరు పేరు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను కరీంనగర్ నగరపాలక సంస్థ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నేను 24వ డివిజన్ ఈ ఏరియా ఏదైతే ఉందో దీంట్లో నేను కార్పొరేటర్ గా జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ డివిజన్ లో పుట్టి పెరిగిన వ్యక్తిగా ఈ డివిజన్ లో ఉన్న ప్రతి ఇంటికి నాకు ఉన్న అవినావ సంబంధం ఏదైతే ఉందో, ప్రతి ఇంటికి కూడా నాకున్న వాళ్ళకున్న రిలేషన్షిప్ ఏదైతే ఉందో, ఆ ప్రజలు నన్ను ఆదరిస్తున్న తీరు ఏదైతే ఉందో నాకు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇవాళ వాళ్ళు నన్ను ఇవాళ 80% మహేందర్ నీకు ఒక అవకాశం ఇవ్వాలి అని ఒక ఆదరణ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు నాకు చాలా ఆనందం వేస్తా ఉన్నది. అందుకే ప్రజలను ఈ రోజన్నా గుర్తించి ఉన్నాను. గతంలో నేను 2005లో అదేవిధంగా 2020లో కూడా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అప్పుడు పోటీ చేసి ఓడిపోవడం కారణం ఏంటంటే 2005లో మాత్రం అప్పుడు కొద్దిగా అవగాహన లేక కొద్దిగా రాజకీయ అప్పుడు నేను సంఘ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తిని. అప్పుడే కొత్తగా భారతీయ జనతా పార్టీలో రావడం జరిగింది. అప్పుడే 2005లో అప్పుడు ఏంటంటే కొద్దిగా పార్టీ లైన్ కానీ కొద్దిగా ఇక్కడ పనిచేసే తీరు కానీ కొద్దిగా చిన్న ప్లాన్ లేకుండా అని చెప్పేసి కొద్దిగా ఇంకా టైం ఉంది కానీ కొంచెం ప్రజల ఆలోచన తీరు ఏదైతుందో అప్పుడు ఓడిపోవడం జరిగింది. మళ్ళీ 2014లో నాకు భారతీయ జనతా పార్టీ బీఫామ్ రావాల్సి ఉంటే 2014లో నాకు భారతీయ జనతా పార్టీ బీఫామ్ రాలేదు. మళ్ళీ 2020లో కూడా భారతీయ జనతా పార్టీ బీఫామ్ ఏదైతే ఉందో నేను రాసుకుని తీసుకొచ్చిన బీఫామ్ అది. నాకు ఎవరు దారదత్తం చేయలేదు. నాకు అది నా సొంతంగా నేను రాసుకున్న పేరు. ఎందుకంటే అప్పుడు పార్లమెంట్ సభ్యునిగా కొనసాగిన ప్రస్తుత కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారు నన్ను పోటీ చేద్దని చెప్పేసి చాలా సార్లు విన్నపం చేయడం జరిగింది. అయినా నేను వినలేదు. నా స్థానం ఏదైతే ఉందో నా డివిజన్ అప్పుడు 40వ డివిజన్ పేరు, ఇప్పుడు 24 డివిజన్. 40వ డివిజన్ జనరల్ అయిందన్న. జనరల్ అనేది ఇప్పుడు ఒకసారి వచ్చే అవకాశం నేను సద్వినియోగం చేసుకోకుంటే నాకు రాజకీయం ఎందుకు అని చెప్పేసి నేను బతలమాడుకొని అదేవిధంగా మళ్ళీ బీఫామ్ రాష్ట్రం కూడా ఆలోచించుకో అని చెప్పేసి అంటే కూడా నేను మొండిగా బీఫామ్ రాసుకొని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. అది మనసులో పెట్టుకొని ఆయన ఆ రోజు కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేయలేదు, అసలుగా సపోర్ట్ చేయలేదండి. ఆయన కానీ వారి మనుషులు కానీ ఎవరైనా కానీ నాకు సపోర్ట్ చేయలేదు. నేను ఒంటరి పోరాటం చేసి గౌరవప్రదం ఓట్లు సాధించి ప్రజల మనసులో నేను ఆ రోజు నిలవడం జరిగింది. ఆ ఓటమితో ఏదైతే ఉందో గుణపటం నేర్చుకొని మళ్ళీ తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో కరీంనగర్ లో ఉన్న అనేక అవినీతి అక్రమాల మీద
ఏదైతే ఇక్కడ జరుగుతున్న మిస్యూజ్ ఫండ్స్ మీద కూడా నేను పోరాటం చేయడం జరిగింది. దానిలో భాగంగా నా డిజైన్ కూడా ప్రతిరోజు కూడా నా పబ్లిక్ తోని ఎక్కడ పడితే అక్కడ కలవడము, మాట్లాడము, చేయడము, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ తెలుసుకోవడము. అన్న లైట్లు వెలుగుతాయి అంటే లైట్లు పెట్టియడము, అన్న రోడ్డు ప్రాబ్లం ఉందని చెప్పేసి వెంటనే మున్సిపల్కి ఫోన్ చేసి అడగడం, మున్సిపల్కి ఫోన్ చేయడము, రోడ్ లేదు డ్యానేజ్ లేదంటే కమిషనర్ గారిని తీసుకురావడము, శాంక్షన్ చేయించడము. రెండు ఏది మన డ్రైనేజ్ సమస్యలు, ఈ రోడ్డు గల్లీల మధ్య డ్రైనేజ్ సమస్య ఉంటే వాళ్ళకున్న సమస్యలను నేను పరిష్కరించడము, ఇట్లా ప్రజలతో ఐదో సంబంధం ఏర్పడ్డది. ఇప్పుడు కూడా ఈ డిజైన్లో గత 20 సంవత్సరాలుగా నేను చూస్తా ఉన్నా, 20 సంవత్సరాలు చూస్తా ఉన్నా. ఇప్పుడు ఈ డిజైన్లో నీటి సమస్య ఉంది. వీళ్ళ గత ప్రభుత్వం ఏదైతే ఉందో టీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల నీళ్ళు సరఫరా అని చెప్పేసి అన్నది, వాళ్ళు మాట మార్చారు. ఇప్పుడు నా కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళు కూడా మరి 20 గంటలు నీటి సౌకర్యం ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నా వీళ్ళు కూడా ఇవ్వట్లేదు. ఇవాళ తలాపున మేనడం పెట్టుకొని ఇవాళ కరీంనగర్కు నీటిగానే ఏర్పడుతూ ఉన్నది. దీనికి బాధ్యులు ఎవరండి? ఇక్కడ ప్రజాపాలకులు కాదా? ఇక్కడ మంత్రులు కాదా? ఇక్కడ ఎమ్మెల్యేలు కాదా? క్షేత్రస్థాయిలో పనితీరు అనేది శూన్యం అయిపోయింది. ఇవాళ ఆ కరీంనగర్ నగర ప్రజలు కూడా ఒక మంచి లీడర్ కావాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నారు. ఇవాళ రాబోయే కాలంలో మీరు చూడండి, ఇవాళ పాత నాయకులందరూ తిరమరుగు అవుతారు. ఇవాళ కొత్త నాయకత్వం వస్తే రాబోయే కాలంలో ప్రజలు కూడా కొత్త నాయకత్వం వైపు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఆ కొత్త నాయకత్వం ఎందుకు తయారు కావద్దు? ఇవాళ డివిజన్లో కూడా ఇవాళ చూడండి, ఇవాళ నేను గత 30 సంవత్సరాలుగానే ఆర్కెస్ట్రా పనిచేస్తా ఉన్నా. నేను స్వయం సేవ కార్యకర్తగా కొనసాగి నేను విశ్వ హిందూ పరిషత్తులో 2 పర్యాలు నగర కార్యదర్శిగా పనిచేసి తర్వాత భారతీయ జనతా యువమోర్చాలు కూడా నేను అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కూడా పనిచేయడం జరిగింది. నేను అవినీతి డబ్బు మీద టార్గెట్ వేసి కొట్లాడడం జరిగింది. మీ అందరికి మీరు కూడా తెలుసు, నా మీద తప్పుడు కేసులు పెట్టారు, నేను జైలుకోవడం జరిగింది. ఇప్పటికీ నా మీద 8 కేసులు ఉన్నాయి. ఇప్పుడు కూడా కేసులు ఉన్నాయి. ఇంకా కొన్ని కేసులు ఇంకా నాకు ఇంకా వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసినట్టు నాకు తెలియదు. ఎవరి ద్వారా దరఖాస్తు తీసుకుంటారో తెలియదు, దరఖాస్తు ఇచ్చే వ్యక్తులు నాకు తెలియదు. మరి వీరు కూడా పోరాడుతున్నారా? వాళ్ళు పోరాడలేదు. అంత అవినావ సంబంధం, అందరూ లోపాయకార ఒప్పందంతో ఇక్కడ ప్రభుత్వాలు నడుపుతా ఉన్నారు. ఇవాళ ఈ లోపాయకార ఒప్పందం ఎన్ని రోజులు? ఇంకా లోపాయకార ఒప్పందం అంటే ఏం జరుగుతుంది సార్? లోపాయకార ఒప్పందం అంటే ఇక్కడ జరుగుతున్న ఏవైతే పనులు, స్మార్ట్ సిటీ పనులే కానీ, అదేవిధంగా అక్రమాలు ఏవైతే ఉన్నాయి, గ్రానైట్ అక్రమాలు కానీ, ఇసుక అక్రమాలు కానీ, అదేవిధంగా ప్రభుత్వ భూములు కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అనేక రకాలుగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అన్నిటి మీద నోరెత్తే పరిస్థితి లేదు. ఇవాళ చెక్ డౌన్ కొట్టిపోయినాయి. చెక్ డౌన్ డబ్బులు ఎవరే అండి? ప్రజల డబ్బు కదా, ప్రజాస్వామ్యం కదా ప్రభుత్వం కాబట్టి. మరి ప్రజాస్వామ్యం ప్రభుత్వము వృధా చేసుకుంటే కొట్టాల్సిన బాధ్యత ఎవరైనా ఉంటుంది? పాలకులు ఉండదు, ప్రతిపక్ష పార్టీ నేతలు ఉండదు. అధికార పార్టీ చేస్తే ప్రతిపక్ష పార్టీ కొట్టాడాలి. మరి ప్రతిపక్ష పాత్ర ఎందుకు పోషిస్తలేరు? ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించకపోవడం గల కారణాలు ఏంటి? మీ యొక్క ఒప్పందాలు ఏంటి? ఇవాళ అందుకే నేను ఇవన్నిటి మీద పోరాటం జరిగింది. ఇవన్నీ పోరాడుతుందని చెప్పేసి ఒక కుట్రతో నా మీద అప్పటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు నేను ఏమంటున్నా అంటే, ఇవాళ ఒక నిజాయితీగా పోరాడిన వ్యక్తి ప్రజలు నా వైపు ఉన్నారు. ఇవాళ ప్రజలు నా వైపు ఉన్నట్టు వాళ్ళ వాస్తవం గమనించండి. అన్ని కేసులు కూడా నేను ఎక్కడ బాధపడలేదు. ఎందుకంటే పోరాడేది నా కుటుంబం కోసం కాదు, నా పిల్లల కోసం కాదు, నా కుటుంబం కోసం కాదు. ప్రజా చేసుకోవడానికి అవినీతి అక్రమాలు డబ్బులు కాపాడబడితే, ఇవాళ ప్రభుత్వం కావాల్సిన పన్నులు కట్టబడితే ఇవాళ కనీసము ప్రభుత్వం కూడా ఆర్థికంగా ఎదుగుతాయని చెప్పేసి మీరు గమనించండి. గతంలో 7.5 కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం 420 అంటే 420 హామీలు ఇచ్చి ఇంతకు ఏమి కనబడుతుంది? బస్సులో ఒక లేడీస్ మొత్తం ఫ్రీగా పడుతుంది. అది తప్ప మీరు 200 రూపాయల ఇంట్లో వరకు ఫ్రీ అన్నారు. మరి ఎక్కడ కనబడతలేదు? 100 రూపాయల ఇంట్లో ఫ్రీ అన్నారు. అది ఎక్కడ కనబడతలేదు? ఇవాళ యూనిట్లు ఫ్రీ కనబడాలి కదా, మరి ఎందుకు కనబడలేదు ఇవాళ? అంటే ఈ రకంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రశ్నించడానికి కూడా ఇంకా ముందు అవుతున్నారు. ఇవాళ ముఖ్యమంత్రితో లోకాయుక్త ఒప్పందం, ఇట్లాంటి ఒప్పందాలు చేసుకొని వాళ్ళ ప్రజలు మోసం చేస్తున్నారు. పార్టీలను వాళ్ళ పార్టీలో వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళ పార్టీలు ఎదగకుండా మేము ఎదుగుతే సరిపోతుంది, మా పార్టీలు ఎదుర్కొంటే ఏంటి? పార్టీ ఎదుగుతే ఏంటంటే దాదాపుగా 100 మంది లీడర్లు తయారవుతారు. వాళ్ళకి 100 మంది లీడర్లు తయారవడానికి ఇష్టం లేదు. వాళ్ళకు ఒక 4-3 ఉంటే సరిపోతుంది. నేను ఏదో కోట్ల రూపాయలు అడుగుతలేను. నాకు బీఫామ్ ఇస్తే నా పోరాటం చేసుకుంటా, నా డివిజన్లో గెలుస్తా అని చెప్పేసి గతంలో 2 సార్లు ఓడిపోయిన ఒక సందర్భం ఉంది. ఇలా ప్రజలు కూడా ఒకసారి బంద గెలిపిస్తాను ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఆలోచన ఇంప్లిమెంట్ చేసుకుంటా అన్న ఒక్కసారి బీఫామ్ ఇవ్వని చెప్పేసి అంటే వాళ్ళ మహేంద్ర అంటూ ప్రజాక్షేత్రంలో ఉండద్దు అని ఒక చెడు ఉద్దేశంతో ఇవాళ బీఫామ్ ఇవ్వకుండా ఇవాళ కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తికి ఇవాళ బీజేపీ పార్టీకి వస్తే ఆయన ఒక కండ కప్పేసి లాస్ట్ మినిట్ లో బీఫామ్ ఇస్తారు. ఇక్కడ నిబద్ధత ఎక్కడుంది? పార్టీకి విలువలు ఎక్కడున్నాయి? ఇవాళ సిద్ధాంతాలు ఎక్కడున్నాయి? సిద్ధాంతాలు కనుమరుగైపోయినాయి. విలువలకు తిలోదాలకు ఇచ్చారు. ఇవాళ ఈ రకంగా పార్టీ నడిపితే ఇవాళ కర్నూలు ప్రజలు ఎటువైపు చూడాలి? ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉన్న కార్యకర్తలు సెకండ్ కటర్ ఎందుకు ఎదగనిస్తలేదు? ఇవాళ సెకండ్ కటర్ ఎదిగైపోవడం గల కారణాలు ఏంటి? ఇవాళ పార్టీకి 2 సంవత్సరాలు పనిచేస్తున్న కార్యకర్తలు ఇవాళ మీరు గమనించండి, ప్రతి డివిజన్ ఏడవడం జరిగిందండి. ఇవాళ కుటుంబంతో పాటు అందరూ కూడా ఏడుస్తా ఉన్నారు. ఎందుకు ఏడుస్తా ఉన్నారు? ఇవాళ ఆ ఏడుపు కారకులు ఎవరు? ఇవాళ
నా డివిజన్ ప్రజలు ఇవాళ నా మీద నమ్మకం పెట్టుకున్నా ఉన్నారు. నా డివిజన్ ప్రజలు ఇప్పుడు చెప్తున్నా, నా డివిజన్ ప్రజలు నా దేవుళ్ళు ఇవాళ, నా దేవుళ్ళు నన్ను ఎప్పుడే కాపాడుకుంటారు. నా డివిజన్ ప్రజలు ఇవాళ నా దేవుళ్ళని నేను రోజు కాలు మొక్కుతా ఉన్నాను, ఇవాళ కాలు మొక్కి ఏడుస్తా ఉన్నా. నేను నాకు అన్యాయం చేశారు, మీరన్నా న్యాయం చేయని చెప్పేసి ఏడుస్తా ఉన్నా. ఇవాళ నేను ప్రతి ఒక్కరు నేను కాలు పట్టుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉన్నది. మీరు అన్యాయాన్ని ఒకసారి నిశ్చితంగా గమనించండి, వాళ్ళ యొక్క వివరణ గమనించండి. ఇప్పుడు సెకండ్ క్యాడర్ ని ఎదగనిస్తలేరని మీరే అంటున్నారు. ఆ ఎదగనియను ఆ రివర్స్ లో ఎవరు ఎదగనివ్వడం లేదు సెకండ్ క్యాడర్ ని? ఒక్కటండి, మీరు గమనించండి, రాష్ట్రంలో ఒక్క వ్యక్తి ఒక నాయకుడే కాదు ఇవాళ, దాదాపు ఇక్కడ ఉన్న 3-4 నాయకులు రాష్ట్రంలో ఈ సెకండ్ క్యాడర్ ఎదగకపోవడము ప్లస్ ఉన్న నాయకత్వాన్ని పోగొట్టుకోవడం. చాలా మంది బీజేపీకి రావాలని చూస్తా ఉన్నారు, కానీ రానియారు ఇవాళ. మీరు కానీ ఇవాళ ఒక హిందుత్వవాది వల్ల ఇక తెలంగాణలో చాలా ఇబ్బంది పడుతుంది. రాజా సింగ్ లాంటి వ్యక్తిని ఇవాళ సస్పెండ్ చేశారండి. మేము ఎంత అండి ఇవాళ, మీ చిట్కనకి వెళ్ళి ఘోరంతా కాదు మేము ఇవాళ. ఆయన ముందు ఇవాళ ఆయన హైందవ ధర్మరక్షణ కోసానికి, గోసేవ కోసానికి ఇవాళ ఒక ఫీల్డ్ మీద ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూడా ఫీల్డ్ మీద తిరిగి కొట్లాడతాడు ఇవాళ. అట్లాంటి వ్యక్తిని వీళ్ళ భారతీయ జనతా పార్టీ పోగొట్టుకున్నది అని చాలా ఆవేదనతో చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవం కాదా అది? ఇవాళ ప్రజల మనసులో ఉన్న మాటని ఇవాళ రాజాసింగ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. రాజాసింగ్ లాంటి వ్యక్తికే ఇవాళ బాధ ఎదురయ్యేది. నాకు ఇక నేను ఎత్తాను వీళ్ళ ముందు అన్న భావోద్వేగాలకు సంబంధించిన పార్టీ జనసేన పార్టీ. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు గమనించండి, ఇవాళ ఇక్కడ ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు గత ఎన్నో సంవత్సరాలు ఇక్కడ పరిపాలిస్తున్నారు. మరి కొండగట్టు దేవస్థానం విషయాలు ఎవరైనా శ్రద్ధ తీసుకున్నారు? ఇవాళ చెప్పండి, ఎవరైనా శ్రద్ధ తీసుకున్నారా? అక్కడి నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక్కడి నుంచి మంత్రులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మరి కొండగట్టు దేవస్థానం విషయంలో ఏ రోజైనా నిధులు తీసుకొచ్చి మరి కనీసం దేవస్థానం అభివృద్ధి చేసిన సందర్భం ఉందా? ఇవాళ లేదు. ఎందుకు? ఇవాళ చూడండి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కొండగట్టు దేవస్థానానికి వచ్చి సుమారు 40 కోట్ల రూపాయలు ఇవాళ నిధులు కేటాయించి దాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ ప్రదక్షిణ కోసానికి కూడా దాన్ని కూడా నిధులు ఇస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ గిరి ప్రదక్షిణ కోసం కూడా మీరు ఆలోచించాలి. ఇవాళ హైందవ ధర్మ రక్షణ కోసానికి పాడుతున్న వ్యక్తులకు మీరు అండగా ఉండాలని చెప్పేసి అన్నాం. కానీ హైందవ ధర్మ రక్షణ ముసలో, సనాతన ధర్మ రక్షణ ముసులో ధర్మం కోసం దేశం కోసం అంటూ కూడా ఓన్లీ మీడియా ముందు మాట్లాడకుండా వాటికి భిన్నంగా వివరిస్తూ ఇవాళ సెక్యులర్లు పాటలు తీసుకుంటా ఉన్నారు. ఈ వ్యవస్థకు చర్మగీతం పాడాలి. ఇవాళ మాలాంటి వ్యక్తులను కాపాడుకోవాలని చెప్పేసి ఇప్పుడు కూడా నేను జాతీయ నాయకత్వం కోరుతా ఉన్నాను. ఇప్పుడు కరీంనగర్ బల్దియాలో జనసేన నుంచి ఎంతమంది పోటీ చేస్తున్నారు? ఒకవేళ గెలిస్తే బీజేపీ తోటి కలిసి పనిచేసే అవకాశం ఏమైనా ఉంటుందా? వాస్తవం ఏంటంటే కరీంనగర్ బరిలో ఇవాళ భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలు పనిచేస్తున్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాస్తవంగా బీఫామ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నాలాంటి వ్యక్తులకు కూడా చాలా మందికి బీఫామ్ ఇవ్వాలి. ఇవాళ చూడు, ఓడిపోయి ఎక్కడైతే భారతీయ జనతా వీక్ ఉన్న కాడ మాత్రం ఇవ్వడం జరిగింది. మరి స్ట్రాంగ్ ఉన్న కాడ ఎందుకు బీజేపీ పార్టీ సీనియర్ కార్యకర్తలకు ఇవ్వాలి? ఇవాళ ఇక్కడ మేము గెలిచే అవకాశం ఉంది. ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ వ్యక్తిగతమైన కోపాలు. కానీ ఏమన్నా రాజకీయం వేరు, వ్యక్తిగతం వేరు. ఇవాళ మీరు ఏదో పార్టీ ఎదుగుదల కోసానికి వ్యక్తిగతం అనేది పక్క పెట్టాలి. ఇవాళ వ్యక్తిగతం పక్క పెట్టేసి వాళ్ళ బీఫామ్ అనేది అయితే ఉందో ఆ బీఫామ్ నాకు ఇవ్వాల్సిన అవసరం ఉండే. ఇట్లాంటి నాలాంటి వ్యక్తులు చాలా మందికి బీఫామ్ రాలేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మేయర్ స్థానం చేయించుకోవాలంటే జనసేన పార్టీ అవసరం ఇవాళ కంపల్సరీ ఉంది. ఇవాళ జనసేన అభ్యర్థులు దాదాపు కరీంనగర్లో కన్వీనర్ కార్పొరేషన్ లో 13 మంది పోటీ చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా గెలవాలని కోరుకుంటా ఉన్నాం. మీరు గమనించండి, గతంలో 2020లో 13 మంది మాత్రం భారతీయ జనతా పార్టీ నుంచి గెలవడం జరిగింది. అలా 5 ఓడడం జరిగింది. తర్వాత కాలం గ్రామంలో ఇలా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఒక మంచి మోడీ గారి ఒక పరిపాలన చూసి చాలా మంది కూడా ఇవాళ ఆసక్తి ఇవ్వాలి. ఇలా కర్నూలులో భారతీయ జనతా పార్టీ నిలవడానికి కేవలం మోడీ గారి ఒక వాళ్ళ యొక్క బొమ్మ మీద, మోడీ గారి ఒక బొమ్మ మీద వాళ్ళు తెలంగాణ కర్నూలు బీజేపీ నడుస్తాం, తెలంగాణ బీజేపీ నడుస్తూ ఉన్నది. ఎన్ని రోజులు మోడీ గారి మీద? మన బొమ్మ మీద కూడా గెలవాల్సిన అవసరం ఉంది కదా. ఓకే, మోడీ గారి గురించి ఎన్ని రోజులు ఓటేస్తారు? మీరు కూడా కొంచెం మీ వాల్యూ కూడా పెంచుకోవాలి కదా, మీ ఫేస్ వాల్యూ కూడా పెంచుకోవాలి కదా. మోడీ గారి ఫేస్ వాల్యూ గెలవాలని చెప్పి ఊరికి అనుకుంటే ఎట్లా? ప్రజల మనసు గెలవాలి, ప్రజలకు ఏం కావాలో మనకు తీరవాలి. ఇక్కడ ఒక ఫార్ములు వర్క్ రావాలి, ఒక కంపెనీలు వర్క్ రావాలి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పించాలి. అట్లాంటి పనులే లేవు ఇవాళ. అట్లాంటి పనులు ఎందుకు చేస్తున్నాం? వాళ్ళ కేంద్రంతో కొట్లాడాలి, కేంద్రంతో కొట్లాడి నిధులు పట్టుకురావాలి. ఇవాళ ఏదో నిధులు తీసుకొచ్చి కేంద్రం నుంచి హక్కుగా వచ్చే నిధులను మేము తీసుకొచ్చని చెప్పుకుంటున్నారు. కేంద్రం నుంచి ఎవరు ఎంపీగా ఉన్నా కూడా నిధులు వస్తాయండి, అవే నిధులను మేము తీసుకొచ్చే నిధులు అని చెప్పుకుంటున్నారు. ఇది చాలా దౌర్భాగ్యం. ఇవాళ అవి ఎవరున్నా వస్తాయి నిధులకు, ఆ నిధులు మా నిధులు చెప్పుకుంటా ఉన్నారు. అంటే ఇవాళ ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటారా మీరు? ఇవాళ చూడండి, భారతీయ జనతా పార్టీ ఇవాళ కరీంనగర్ లో ఒక గుర్తింపు ఉండేది ఒకటని చెప్పండి. ఒకటి ఇవాళ గతంలో సాగర్జీ కర్నూలు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు చెప్పుకోవడానికి కొన్ని ఉన్నాయి ఇక్కడ చెప్పుకోవడానికి. ఇవాళ అట్లాంటి చెప్పుకోవడానికి ఒక్కటి ఉండే మీరు మీడియా మేమే ప్రశ్నిస్తాను, ఇది ఉందని చెప్పండి, ఛాలెంజ్ చేస్తాను నేను. ఇవాళ ఆ పరిస్థితి ఎందుకు దాపరించింది ఇవాళ? అంటే ఇవాళ మాలాంటి కార్యకర్తలను తొక్కుకుంటా, ఇవాళ మీ యొక్క వ్యక్తిగత ఎజెండాను పెంచుకుంటా ఇవాళ మమ్మల్ని ఎన్ని రోజులు ఇబ్బంది పెడతారు. మొన్న కూడా నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, వారి గురించి మంచిగా చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఎందుకు మంచిగా చెప్పడం జరిగింది? వారు కనీసం అట్లానే ధైర్యిస్తారని చెప్పేసి. కానీ ఇవాళ వాస్తవాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడే ఇవన్నీ ఇవాళ వాస్తవాలు. ఇవాళ
నా మనసున్న వాస్తవాలు ఇవాళ వెళ్ళగలుగుతా ఉన్నారు. ఇవాళ నాకు అన్యాయం జరిగినప్పుడు ఈ అన్యాయం ఎందుకు జరిగింది, ఇవాళ నాకు నేను ఎందుకు రాజకీయంగా ఎదగద్దు, నా రాజకీయ ప్రస్థానాన్ని ఇంకోళ్ళు ఎందుకు నన్ను పులిషా పెట్టాలి. మీరు గమనించండి, భారతీయ జనతా పార్టీలో గతం కూడా అంటే ఎవరు కలిసి పనిచేసే లీడర్ రాలే, ఇక్కడ అంతే విడిపోయి లీడర్లు అయ్యారు వాళ్ళు. మరి అట్లాంటప్పుడు నా రాజకీయ ఒక ప్రజాక్షేత్రాన్ని మీరు కూడా అడ్డుకోవడానికి, నా రాజకీయ ప్రజాక్షేత్రం నా ప్రజలు నిర్ణయిస్తారు, నా డిజైన్ ప్రజలు ఇస్తారు, నేను గెలుస్తాను ఓడతాను అనేది. కానీ మీరు బీఫామ్ వేయకుండా నన్ను ఇంట్లో కూర్చోవాలంటే నేను కూర్చోడానికి నేను రెడీగా లేను. నేను ఇవాళ నేను పోరాడానికే రెడీ ఉన్నా. ఎందుకంటే నేను బయట చాలా విషయాలు కొట్లాడి నేను వచ్చినవన్నీ. కరీంనగర్ కు స్మార్ట్ సిటీ తెచ్చిన ఘనత మాదని బీఆర్ఎస్ చెప్పుకుంటోంది. కరీంనగర్ అభివృద్ధి కోసం 1500 కోట్లు తెచ్చాను, నేను తెచ్చానని చెప్పేసి బండి సంజయ్ చెప్తున్నారు. అధికారంలో ఉన్నది మేమే, కరీంనగర్ అభివృద్ధి మాది బాధ్యత అని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. ఈ పరిస్థితుల్లో కూడా మీకే ఎందుకు కొట్టేసి గెలిపించాలి ప్రజలు? ఒకటండి, దేశంలో నరేంద్ర మోడీ గారు ఒక విజన్తో 100 ఏదైతే నగరాలను స్మార్ట్ సిటీగా చేయాలని ఒక దృఢ నిశ్చయాన్ని ప్రకటించడం జరిగింది. తెలంగాణలో కూడా వరంగల్, కరీంనగర్ను ఇవాళ స్మార్ట్ సిటీగా ప్రకటించడం జరిగింది. మీరు గమనించండి, ఇవాళ తెలంగాణలో కరీంనగర్, వరంగల్ను కూడా ప్రకటించిన కారణాలు ఏంటంటే ఇక్కడ ప్రజల యొక్క స్థితిగతులు ఏంది ఇవన్నీ ఆలోచించి ఇక్కడ డెవలప్మెంట్ ఏ విధంగా చేస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అన్ని ఆలోచించి మోడీ గారి ఆలోచనతో స్మార్ట్ సిటీ ఇవ్వడం జరిగింది. అది వాస్తవం ఏంటంటే మోడీ గారు పెట్టిన స్కీమ్లోనే 2 జిల్లాలు పెట్టడం డిసైడ్ అయ్యింది. అవునా కదా? టీఆర్ఎస్ మేము తెచ్చిన అంటారు, భారతీయ మేము ఇచ్చిన అంటారు. వాళ్ళు ఇచ్చడం వీళ్ళు తెచ్చడం పక్కా పెట్టండి. వాస్తవంగా కేంద్రం స్మార్ట్ సిటీ ఇచ్చిందంటే కేంద్రం ఇవ్వాల్సిన నిధులు కంపల్సరీ ఇస్తుంది. వాస్తవమా కాదు? మీరు 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 లెటర్ పెట్టినా పెట్టకున్నా నిధులు వస్తాయి. ఎట్లా నిధులు వస్తాయి? మీరు చేసే ప్రోగ్రెస్ అంటే మీరు వాళ్ళు ఇచ్చే నిధులను ఏదైతే ఉందో సక్రమంగా వినియోగిస్తున్నా లేదా. ఒక సెంట్రల్ విజిలెన్స్ కమిటీ ఉంటుంది. ఆ సెంట్రల్ విజిలెన్స్ మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. మానిటరింగ్ చేసి మీరు కరెక్ట్ పని చేస్తే నిధులు విడుదల. మీరు పనులు చేయకుండా నిధులు అవుతాయి వాళ్ళ. గమనించండి వాళ్ళు. అందుకే వీళ్ళు గమనించారు. బ్రిడ్జ్ తిగోట బ్రిడ్జ్ ఉందండి, ఎప్పుడు మొదలైందండి? మరి ఇంకా బ్రిడ్జ్ అయితే లేదు. ఇవాళ చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాళ చాలా మంది ప్రాణాలు పోతా ఉన్నారు. ఇవాళ అంబులెన్స్ కూడా ఆగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ ఒక్కసారి గేట్ వేస్తే మరి ఎందుకు నత్తనడకని జరుగుతాయి పనులు? ఇవాళ శరవేగంగా ఎందుకు జరగట్లేదు చెప్పండి. ఇవాళ అంటే మాట్లాడతారు, అన్ని మీడియా ముందు మాట్లాడతారండి, కానీ వాస్తవం ఏందని మాకు గమనించుకోవాలి. ఇవాళ స్మార్ట్ సిటీలో తీసుకొచ్చా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకో విషయం అండి, స్మార్ట్ సిటీ ఏం చేయాలండి? సైకిల్ పాత్ర ఉన్నాయా అండి? ఇవాళ సైక్లింగ్ చేయడానికి సైకిల్ పాత్రలు ఉన్నాయా? ఇవాళ అండర్ గ్రౌండ్ నుంచి ఫుట్ పాత్రలు ఉన్నాయా? అండర్ గ్రౌండ్ నుంచి లేవు. మరి కనీసం ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు ఉన్నాయా ఇవాళ? మరి ఇవన్నీ స్మార్ట్ సిటీ కింద ఉండాలి. మరి ఇవాళ అడుగుతున్నారు ఇవాళ స్మార్ట్ సిటీ మీరు గైడ్లైన్స్ చూడండి. ఇవాళ మరి స్మార్ట్ సిటీ గైడ్లైన్స్ ఇట్లున్నాయి. మరి ఇక్కడ స్మార్ట్ సిటీ ఏంటంటే కామన్ గా మున్సిపాలిటీ, గతంలో మున్సిపాలిటీ ఏ విధంగా ఉందో ఇప్పుడు గట్లనే ఉన్నాయి. ఇవాళ సిరిసిల్ల మున్సిపాలిటీ కదండి, సిరిసిల్ల మున్సిపాలిటీ కాదా? మరి సిరిసిల్ల మున్సిపాలిటీ చూడండి, కరీంనగర్ కార్పొరేషన్ చూడండి ఏ విధంగా మనకు అర్థమైపోతుంది. ఇవాళ ఫుట్పాత్లు చేస్తారు, ఫుట్పాత్ నాణ్యత తెలియని పనులు చేస్తారు. ఇవాళ కింద డస్ట్ పోసి బిల్లలు వేస్తారండి. వాస్తవంగా డస్ట్ వేయాల్సిన అవసరం లేదు, మీరు బెడ్ వేసి బిల్లలు పెట్టాలి. అంటే ఇవాళ నాస్తా ఎందుకు పని చేస్తూ ఉన్నారు? కమిషన్లు, కింద నుంచి పైదాకా కమిషన్లు. వాడు చేసేది ఎంత ఇక, కాంట్రాక్ట్ చేసేది ఎంత ఇవ్వాలి. అంటే మనకు అనుకూలమైన కాంట్రాక్ట్ పెట్టుకోవడము, దాని పక్కన మామూలు తీసుకోవడము, దాంతో స్మార్ట్ ఇల్లు కట్టుకోవడము, ఇవాళ పెద్ద కోట్ల రూపాయలు సంపాదించుకోవడము, ఎస్సీ కాళ్ళు తిరగడము. ఇది స్మార్ట్ సిటీ పేరు మీద దానికుండా సొమ్మిది. వాస్తవం కాదా? ఇవాళ స్మార్ట్ సిటీ లెక్క ఉంటాయి. ఇవాళ ఒక్కటి కూడా స్మార్ట్ సిటీ లెక్క రోడ్లు లేవు. స్మార్ట్ సిటీ రోడ్లు ఏ విధంగా కూడా తెలుసా వీళ్ళకి? అసలు మీరు చూడండి, ఒక మెట్రో నగరానికి వెళ్ళండి, ఇవాళ రోడ్లు ఏ విధంగా ఉంటాయో. మరి అట్లాంటి రోడ్లు కర్మలు ఎందుకు ఇవాళ? అంటే ఇప్పుడు జనసేన అభ్యర్థిగా బేతి మహేందర్ రెడ్డి గెలిస్తే ఈ డివిజన్ 24 డివిజన్ కి ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు? జనసేన అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నాను. వాస్తవంగా నా పోటీ ఇవాళ ఇక్కడ నాకు బీఫామ్ ఇయ్యని వ్యక్తి మీద నేను జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను ఇవాళ. ఎందుకంటే నా డివిజన్ ప్రజలు ఇవాళ వాస్తవం చెప్తున్నాను. నేను ప్రతి ఒక్కరిని కలుస్తా ఉన్నాను, ప్రతి ఒక్కరిని కలిసి నేను ఇవాళ నేను కాల్మొక్కుతున్నా, నా పరిస్థితి చెప్తా ఉన్నాను, నా పరిస్థితి వివరిస్తా ఉన్నాను. ఇవాళ నన్ను ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? గత 30 ఏళ్ళుగా నేను మరి ఏం సంపాదించుకున్నా? ఇవాళ నా కార్యకర్తలను కాపాడుకున్నా, నేను నా కార్యకర్తల కేసు ఫ్రీగా వాదించా. తెలంగాణ ఉద్యమంలో కూడా నా కార్యకర్తల కేసు ఫ్రీగా వాదించిన. ఇవాళ అదేవిధంగా తెలంగాణ ఉద్యమం చేసిన, ఢిల్లీలో హాస్పిటల్ కూడా పడడం జరిగింది భాష ప్రయోగించి. అంటే ఇట్లాంటి వ్యక్తిని కూడా ఇలా భారతీయ జనతా పార్టీ పోగొట్టుకున్నది వాళ్ళ. అంటే వాళ్ళు పోగొట్టుకున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా చాలా మంది లీడర్లు ఉన్నారు, వాళ్ళు కూడా కొంత శ్రద్ధ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒకళ్ళ చేతిలో ఇవాళ పార్టీని ఇప్పుడు పెట్టకూడదు ఇవాళ. ఎందుకంటే గతంలో గమనించండి, గతంలో ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి ఉండే. ఇవాళ కోర్ కమిటీ లేదు, కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి లేదు. నేనే రాజు, నేనే మంత్రి ఇవాళ కొనసాగుతున్నది వాళ్ళ. అందుకే ఇవన్నీ నా డివిజన్ ప్రజలకు నేను వివరిస్తా ఉన్నా. ఇట్లా పరిపాలన
పరిపాలన నడుతా ఉన్నది. ఇవాళ నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు. నా ఇబ్బందిని మీరు ఇవాళ మీరే నాకు ఓటేసి గెలిపించి ఆ ఇబ్బందులను తొలగించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. నా డివిజన్ ప్రజలు అందరూ కూడా ప్రామిస్ చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను నా డివిజన్ ప్రజలు అందరూ కూడా నన్ను ఆదరిస్తా ఉన్నారు, ఆశీర్వదిస్తా ఉన్నారు. ఇవాళ మహేందర్ అంటూ గెలవాలి. ఇవాళ పాపం చాలా అన్యాయం జరిగింది ఇవాళ మహేందర్ అని చెప్పేసి డీజిల్ అందరూ కూడా నా మీద ఇప్పుడు ప్రేమ చూపెడతా ఉన్నారు. మరి ఎందుకు వాళ్ళకి నేను పోయి వాళ్ళకి ఏమైనా చూసినా వాళ్ళు మీడియాలు చూస్తూ ఉన్నారు, వాస్తవాలు తెలుసుకుంటా ఉన్నారు. ఎందుకన్నా ఏం చేశారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా అనేక రకాలుగా ఇవాళ వాకర్స్ కానీ, అదేవిధంగా ఇంట్లో సీనియర్ సిటిజన్స్ కానీ, మహిళలు కానీ, యువత కానీ, అదేవిధంగా యువకులు కానీ అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇవాళ ఎందుకు మహేందర్ రెడ్డికి ఇంత అన్యాయం జరిగింది, ఒక్కసారి ఆయన వైపు చూద్దాం. ఎందుకంటే ఇంతమంది 2 సార్లు వాళ్ళు గెలిపించాము, వాళ్ళ గురించి మనకు తెలుసు, వాళ్ళు ఏ విధంగా డివిజన్ నష్టపరిచారు. ఒక్కసారి మహేందర్ గెలిపించుకుందాం అని చెప్పేసి డివిజన్ ప్రజలు ఆలోచనకు వచ్చారు. కాబట్టి నా డివిజన్ ప్రజల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఉన్న దీర్ఘకాలిక ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో నాకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి వాటి అన్ని పరిష్కరిస్తా అని చెప్పేసి ఎక్కడెక్కడ రోడ్లు వేయాలో ఒక రోడ్లు ఇస్తాను చెప్పి ప్రామిస్ చేస్తా ఉన్నా. నిధులు తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఏలాంటి డ్యామేజ్ ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా ప్రామిస్ చేస్తా ఉన్నాను, నేను పరిష్కరిస్తాను చెప్పేసి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఇల్లు పర్మిషన్లు తీసుకుంటే మీరు గమనించండి, ఇల్లు పర్మిషన్లు కూడా ఇవాళ తట్టలు పారలు పట్టుకపోయి కూడా ఇవాళ మీరు గమనించండి, తట్టల పారలు పట్టుకుని ఇబ్బంది పెట్టేదండి. ఒక మనిషి పుట్టినప్పుడు అతనికి 2 లక్షలు ఉంటాయి, ఒకటి పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటారు ఇవాళ. అంటే అట్లాంటి ఇల్లు కట్టి చూసే విషయంలో ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. లక్షలు వసూలు చేసిన వాళ్ళ పైన ఒక బిల్డింగ్ కట్టంటే డబ్బులు కట్టంటే వాళ్ళ బిల్డింగ్ పని స్టార్ట్ కాదు. అంటే పై నుంచి కింద కమిషన్ ఇస్తేనే, అధికారులు కమిషన్ ఇస్తేనే, ఇక్కడ ఉన్న నాయకులు కమిషన్ ఇస్తేనే ఇవాళ పని స్టార్ట్ అవుతుంది. ఇట్లాంటి పరిస్థితి ఎందుకు తప్పించింది? అందుకే నేను గెలిస్తే ఎవరు కూడా పర్మిషన్ ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. నేను ఫ్రీగా పర్మిషన్ తీసుకొచ్చి మీ చేతిలో పెడతా అంటున్నాను. నేను ₹1 మీరు అవసరం లేదు, ప్రభుత్వం కట్టాల్సిన సొమ్ము మాత్రమే మీ చేపకెళ్ళి కట్టుకోవాలి, ఎవరికి రూపాయి వేయాల్సిన అవసరం అని చెప్పేసి నేను నిక్కచ్చిగా చెప్తా ఉన్నాను ఇవాళ. అందుకే నా డివిజన్ ఒక నీతి నిజాయితీతో అవినీతి లేని అక్రమాలు లేని డివిజన్ గా తీర్చిదిద్దాలని చెప్పేసి నేను ముందుకు వస్తా ఉన్నాను. నా డివిజన్ ప్రజలు కూడా నాకు ఆశీర్వదిస్తా ఉన్నారు ఇవాళ. అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో బల్దియాపై ఏ పార్టీ జెండా ఎగరేబోతుంది? 100% మీరు గమనించండి, బల్దేపై భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలని చెప్పేసి చాలా మంది ప్రజలు కోరుకున్నారు. కానీ దానికి అనుకూలంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళ బీఫామ్లు ఇచ్చే విషయంలో చాలా పొరపాటు చేయడం జరిగింది. కావున ఇవన్నీ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలని చెప్పి ప్రతి ఒక్క ఓటర్కు ఉంది వాళ్ళు. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకత్వం ఏదైతే ఉందో ఆ నాయకత్వం ఒక లోపాయకార ఒప్పందాలతో ఇవాళ మంచి లీడర్లు కాదని చెప్పేసి కొంతమంది, అంటే అందరు కాదు, ఇక్కడ కొంతమంది చాలా మంచిగా ఇవ్వడం జరిగింది. కానీ కొంతమందికి ఇవాళ ఎందుకో మరి డబ్బున్న వారికి వేరే పార్టీ నచ్చమని ఇవ్వడం జరిగింది. ఆ వేరే పార్టీ వాళ్ళు ఎందుకు వస్తున్నారు మా పార్టీ గమనించండి. ఇవాళ మేము నిర్మించుకున్న పార్టీ, మేము ఇవాళ స్థాయిలో నిర్మించాం కాబట్టి ఇలా ప్రజలు మా వైపుస్తూ ఉన్నారు. ప్రజలు మా వైపుస్తున్న బట్టి ఆ ఆలోచన వాళ్ళ మైండ్ లో పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తులను, టీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తులకు టికెట్లు ఇవ్వడం అవుతుందో చాలా బాధాకరం. వాళ్ళకు తప్పేసి మీరు అందరికీ టికెట్లు ఇవ్వండి, పాత కార్యకర్త అనేక సంవత్సరాలు పనిచేస్తున్న కార్యకర్త టికెట్లు ఇవ్వండి, ప్రజలు 100% గెలిపించే అవకాశం ఉంది. ఇవాళ మా పార్టీ కార్యకర్తలు కాదని చెప్పేసి ఇతర పార్టీ ఖర్చు ఏదైతే ₹1,00,00,000 ఉన్న అవినీతి పనులు తీసుకొస్తున్నారో దాని వల్ల ఇలా భారతీయ జనతా పార్టీ నేర స్థానాన్ని ఇచ్చే అవకాశం ఉన్నా లేకుండా చేసుకోకపోవడం బాధాకరం. ఇవాళ మీ నుంచి వాళ్ళు గతంలో గుంజుకున్నదే దేవుడు మళ్ళా వాళ్ళ చేతుల నుంచి మీకు పంపిస్తా ఉన్నాడు. ఇవాళ అది మీ డబ్బు, అది వాళ్ళు ఇచ్చిన డబ్బు కింద భావించద్దని చెప్తా ఉన్నాను. ఎందుకంటే దేవుడు అక్రమ సొమ్మునంతా మళ్ళీ ప్రజల చెంతకు చేరుస్తా ఉన్నాడు. కాబట్టి ప్రజల చెంతకు చేరుతున్నాడు అంటే అది మీ సొమ్ముగా భావించాలి, ఇది ఓటేసి అభ్యర్థి సొమ్ము కాదని చెప్పేసి నేను ప్రజలు భావించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అంటే ఇప్పుడు బేతి మహేందర్ గెలిస్తే జనసేనలో ఉంటారా లేకపోతే బీజేపీలోకి వెళ్తారా? బేతి మహేందర్ అనే వ్యక్తి ఒక్కసారి పార్టీ కండవ కప్పుకున్నాడంటే నా అధిష్టానం అవుతుంది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు వారు ఏ విధంగా నడుచుకుంటే నేను ఆ విధంగా నడుస్తున్నాను. వాళ్ళ ఆలోచన కనుక్కొని నడుస్తూ ఉంటాను. వీళ్ళ జనసేన పార్టీని కన్వర్లో నిర్మించాలని చెప్పి దృఢ సంకల్పంతో ముందుకు వస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకత్వం ఏదైతే ఉందో లోపాయకార ఒప్పందంతో ఉన్నారు. కాబట్టి ఆ లోపాయక ఒప్పందాలకు వ్యతిరేకంగా ఒక నాయకుని వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆ నాయకుడు నేనెందుకు కావడం అని చెప్పేసి నేను ప్రజలకు అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు గమనించండి, కొట్లాడే సత్తా నా దగ్గర ఉంది, అన్ని రకాల శక్తులు నా దగ్గర ఉన్నాయి. ఇవాళ నా దగ్గర లేని ఒక ఆర్థిక శక్తి, నా ఆర్థిక శక్తిని ప్రజలు చూస్తారు. పైసలు మీరు కొట్లాడండి, పైసలు మేము ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఇవాళ నేను పోరాటం చేస్తుంటే ఇవాళ గమనించండి, ఇవాళ నా పైన పోటీ అభ్యర్థులు ఇవాళ లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు. నేను రూపాయి ఖర్చు లేకుండా కేవలం దండ పెట్టుకొని తిరుగుతా ఉన్నాయి వాళ్ళని. మరి ప్రజలు నా వైపు ఎందుకున్నారు? మరి బియ్య బస్తాలు మంచిది వల్ల ₹1,00,00,000 మంచారు పంచుతా ఉన్నారు. అంటే నేను ఏమంటా అంటే ఇక్కడ లోపాయకార ఒప్పందాలు ఒక రాజకీయాలకు చర్మగీతం పాడాలి. ప్రజలు కూడా కొత్త నాయకత్వం వేపిస్తున్నది. ఆ కొత్త నాయకత్వం ఏదైతే ఉందో ఇలా జనసేన పార్టీ రూపంలో వాళ్ళకు దొరుకుతా ఉన్నది. అందుకే జనసేన పార్టీ ప్రజల ఆలోచనకు అనుగుణంగా ముందుకు సాగుతా చెప్పేసి అందుకే జనసేన పార్టీ ఏదైతే ఉందో కన్వర్ నిర్మించాల ఉద్దేశం కొద్దీ ఇవాళ నేను ముందుకు వస్తా ఉన్నాను.
ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? అసలు మీ ప్రధాన పోటీ ఎవరితో ఉంది ఇక్కడ? ఇక్కడ ఏంటంటే నా గెలుపు అవకాశాలు అయితే నా ప్రజల చేతిలో ఉంది. నా ప్రజలు ఏంటంటే నన్ను ఆశ్రయిస్తారు, ఆదరిస్తున్నారు. నాకు నమ్మకం ఉంది, నా ప్రజలపై నాకు పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నా వాతావరణం చూస్తుంటే ఒక్కసారి మహేందర్ గెలవాలని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చారు. ఆ ఆలోచనకు అనుగుణంగా నేను కూడా పనిచేస్తాను, వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా నేను కూడా ముందుకు సాగుతాను. నేను ఇవాళ గెలుపు అవకాశాలు అంటున్నాను 100%. ఇక్కడ ఈ డివిజన్లో నేను జనసేన అభ్యర్థిగా గెలుస్తాను, నేను 100% గెలుస్తాను, ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ప్రజల దీవెనలు ఏవైతే ఉన్నాయో దేవుళ్ళ దీవెనలు, ప్రజలు అంటే దేవుళ్ళే, ఆ దేవుళ్ళ దీవెనలు నా వైపు ఉన్నప్పుడు నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇక్కడ నాకు ప్రధానమైన పోటీ ఏదైతే ఉందో, నాకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రధాన పోటీ లేదు. ఆయన థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ పోషక ఉంది. నాకు ప్రధాన పోటీ టీఆర్ఎస్ కాంగ్రెస్ తోనే ప్రధానంగా పోటీ ఉంది ఇక్కడ నాకు. అంటే ఇప్పుడు ఈ రాబోయే ఎన్నికల్లో ఎంఐఎం పరిస్థితి ఎలా ఉండబోతుంది? గతంలో కాంగ్రెస్ మేయర్ అయితే ఎంఐఎం డిప్యూటీ మేయర్ అయిన చరిత్ర కూడా ఉంది. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎంఐఎం పరిస్థితి ఎలా ఉండబోతుంది అని చెప్తారు మీరు? ఇప్పుడు కరీంనగర్ నగరపాలక సంస్థలు 66 డివిజన్లు అయినాయి. ఈ 60 డివిజన్లో భాగంగా ఇక్కడ ఉన్న సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే, ఈ డీలిమిట్స్ భాగంగా ఎంఐఎం పార్టీ స్థానాలను పెంచడం జరిగింది వాళ్ళ. ఎందుకంటే వాళ్ళ కమిటీ ఉన్న కాడనే దాన్ని ఇంకా స్థానాలు పెంచడం జరిగింది. గతంలో 10 స్థానాలు ఇవాళ 16 స్థానాలు పెంచడం జరిగింది. ఇవాళ 16 స్థానాల్లో దాదాపు సుమారు వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆ 16 స్థానాల్లో మీరు గమనించండి, అన్ని పార్టీలు కూడా వీక్ క్యాండిడేట్ పెట్టడం జరిగింది. అన్ని పార్టీలు కూడా ఎక్కడ స్ట్రాంగ్ క్యాండిడేట్ పెట్టేది వాళ్ళ. ఎందుకు వీక్ క్యాండిడేట్ పెట్టడం జరిగింది అంటే లోపేకర ఒప్పందం ఎంఐఎం పార్టీతో చేసుకున్నది. మనం ప్రజల ముందు కొట్టాడుకోవాలి, లోపల దోస్తాన్ చేసుకోవాలనే రీతిలో కొనసాగుతా ఉన్నారు. ఇవాళ ఎంఐఎం పార్టీ ఇవాళ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తా ఉన్నది. మరి ఆ అభివృద్ధికి ఆటంకం కలిసి ఎంఐఎం పార్టీతోని మీరు ఎందుకు లోపేకర ఒప్పందం పెట్టుకోని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. జనసేన పార్టీ నేతగా ప్రశ్నిస్తా ఉన్నాయి. వాళ్ళ నేను ఏమంటా అంటే, ఇట్లాంటి ఇవాళ ఎంఐఎం పార్టీ మీరు గమనించండి, వాళ్ళు 10 స్థానాల్లో పొడేస్తున్నారు. ప్రజలు ఎన్ని స్థానాలు గెలుస్తారో మీకు తెలుసు, మాకు తెలుసు. నా ఫిగర్ నేను చెప్పదలుచుకోలేదు. ఇవాళ ఆ పార్టీ ఒక స్థానాలతోని మేయర్ స్థానం చేయించుకోవాలని చెప్పేసి కొన్ని పార్టీలు ఆలోచిస్తా ఉన్నాయి. వాళ్ళ గాలిలో ఎగిరే గాలిపటం మానవ కంటికి కనిపిస్తాయి, కానీ దాన్ని ఎగిరించే దారం మాత్రం కనిపించదు. అలా బండి సంజయ్ అంటే ఎదగడంలో మూల స్తంభంగా బేతి మహేందర్ ఉన్నారు. అలాంటి బేతి మహేందర్ ఇప్పుడు బండికి ఎందుకు దూరం అయ్యారు? అసలు నేను దూరం కాలే, నన్ను దూరం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరికి దూరం కాదు. నా జీవితం లక్ష్యం ఏంటంటే అందరితో కలిసి ఉండాలనే ఒక లక్ష్యం. నాకు ఎన్ని విభేదాలు వచ్చినా కూడా కూర్చుండి పరిష్కరించుకొని ఆ సమస్యను పరిష్కరించుకొని మళ్ళీ కలిసి పనిచేయాలని ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచనకు అనుగుణంగా చాలా సార్లు కూడా నేను ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఏ రోజు కూడా నన్ను కనీసం కూడా మందలించలేదు వాళ్ళు, నన్ను కనీసం ఆదరణ ఇవ్వలేదు వాళ్ళు, నన్ను కనీసం కూర్చొని మాట్లాడుతూ టైం ఇవ్వలేదు ఇవ్వాలి. వాస్తవంగా ఇవ్వాలి నేను ఆయన ఒట్లేస్తాడు కానీ నేను కూడా ఒట్టేస్తున్నా. నేను ఎన్నిసార్లు అడగండి ఇవాళ వాళ్ళ పిఎల్ఎం కానీ వారిని కానీ అందరూ నాకు ఒక గంట టైం ఇవ్వండి, మనం కూర్చొని మాట్లాడదాము. ఎందుకు ఇవాళ కర్మ పార్టీని మనం ఏ విధంగా నడుపుతాము, ఇవాళ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి, అంటే కలిసి పని చేయాలని చెప్పేసి నాకు ఆలోచన ఉంది. కానీ వారికి మాత్రం కలిసి ఆలోచన లేదు. ఇవాళ ఆలోచన లేదు కాబట్టి ఇవాళ నాకు ఈ పరిస్థితి వచ్చింది. వారు ఇవాళ ఆ పరిస్థితి వెళ్తున్నారు. ఇవాళ నేను ఒకటే విషయం చెప్పేసుకున్నా, నేను ఎప్పుడే కానీ ఎవరితో శత్రుత్వం మెచ్చుకున్నాను, నేను అందరితో మిత్రుత్వం మెచ్చుకుంటాను. నా పోరాటం ఓన్లీ అవినీతి మీద, కరప్షన్ మీద, అక్రమాల మీద మాత్రమే. నేను వ్యక్తుల మీద పోరాటం చేయలేను. మన పార్టీని ఎదిరించలేదు, వాళ్ళ పార్టీని కించపరచలేదు, పార్టీని ఏ విధంగా మాట్లాడలేదు. మరి నా పని ఎందుకు ఇట్లా కక్ష ఇవ్వాల? నా మీద ఏవైతే నింద ఆరోపణలు చేస్తున్నారో ఆ నింద ఆరోపణలు అన్ని కూడా మీకు ఏ విధంగా ఎవరు చెవులు కానీ నేను నా భార్య పిల్లలతోని, నా భార్య పిల్లల తల్లిదండ్రులతోని, పసుపట్టలతో, తడిగుడ్డలతోని, ఇదే గుళ్ళ హనుమాన్ దేవాలయంలో కానీ, అదే మీరు కట్టిన మహాశక్తి దేవాలయం కానీ నేను చూడడానికి సిద్ధంగా ఉన్నా. అప్పుడైనా మీరు వాస్తవాలు తెలుసుకుంటారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు నా మీద ఆరోపణలు చేసినప్పుడు నన్ను కుసబెట్టుకొని మాట్లాడాలి. కుసబెట్టుకొని మాట్లాడుతుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఇవాళ మీరు గమనించండి, కోర్టులో ఇవాళ 2 వాదనలు విన్నక్కడే తీర్పు వస్తుంది. కానీ ఒక సైడ్ వాదన విని ఇవాళ తీర్పు ఇవ్వాలని చెప్పేసి అంటే న్యాయం జరిగేది ఇవాళ. అందుకే మా ఇద్దరి మధ్యలో విభేదాలు పోవాలంటే కుసుని మాట్లాడకుండా పరిస్థితి, ఆ కుసుని మాట్లాడుకునే పరిస్థితి ఇవాళ ఎవరు ఏ పెద్ద కూడా తీసుకురాలి. ఇవాళ దానికి నేను బాధ్యత కాదు, దానికి బాధ్యులు వారే అని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నా. అయితే 24వ డివిజన్ ని అభివృద్ధి చేసిన ఘనత మాదని చెప్పేసి ఇప్పుడు బరిలో ఉన్న అటు బీజేపీ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, మాజీ కార్పొరేటర్లు అంటున్నారు. అసలు 24వ డివిజన్ల సమస్యలు లేవా? 24వ డివిజన్ అవుతుందో టీఆర్ఎస్ పార్టీ గతంలో ఇక్కడ ఉన్నది. మరి 24వ డివిజన్ ఎందుకు స్మార్ట్ సిటీ కింద డీజిల్ కింద ప్రకటించలేదో ఆలోచన చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఉన్న ఏదైతే బీజేపీ కార్పొరేటర్ పొడిచిన వ్యక్తి ఆన్సర్ చెప్పాలి. ఇవాళ మీ ప్రభుత్వం ఉంది కదా, మరి 24వ డివిజన్ స్మార్ట్ సిటీ ఎందుకు పెట్టలేదు? నేను ప్రశ్నిస్తున్నాయి. ఇవాళ స్మార్ట్ సిటీ కేంద్రం ఇచ్చింది, మేమే తీసుకొస్తే వాళ్ళు చెప్పుకుంటారు కదా. ఇవాళ బీజేపీ కండవ కప్పుకొని నీతులు చెప్తా అంటే ప్రజలు మరి ఇవాళ వాస్తవం ఏంటంటే ఆయన చెప్పేటన్నీ ఇవాళ అబద్ధాలు, సత్యానికి దూరంగా ఉన్నాయి.
అందుకే నాకు బాధ అనిపిస్తుంది ఇవాళ అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ నా డివిజన్ అన్ని వర్గాల ప్రజలు కూడా నా వైపు చూస్తా ఉన్నారు. ఎందుకు వస్తున్నారు? ఇవాళ మహేందర్ ఒక్కసారి చూస్తాం, మహేందర్ పాపం అనేక రకాల ఇబ్బంది పడతా ఉన్నాడు. ఆ ఇబ్బందులు ఇవాళ పరిష్కారం కావాలంటే ఆయన ఒక కార్పొరేట్ గెలవాలని చెప్పేసి నా డివిజన్ ప్రజలు ఆదరిస్తున్నారు కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది ఇవాళ ఇక్కడ కార్పొరేట్ గెలుస్తా అని చెప్పేసి. జనసేన అభ్యర్థిగా నా పార్టీ గుర్తు గమనించండి. ఇవాళ నా పార్టీ వ్యక్తి గాజు గ్లాస్ అండి. ఇవాళ ఈ గాజు గ్లాసు మీరు గమనించండి, ఈ గాజు గ్లాస్ లో ఛాయ్ తాగిన వ్యక్తి ప్రధానమంత్రి అండి. మరి ఇదే గాజు గ్లాస్ లో వ్యక్తి నీ గుర్తు మీద పోటీ చేసిన వ్యక్తి కార్పొరేటర్ కూడా కావాలని చెప్పేసి నేను కోరుకుంటానండి. అందుకే నేను ఏమంటే ఈ గ్లాస్ కోసం గుర్తుపై వేసి ఇలా నన్ను గెలిపించి ఇవాళ మీ రుణం నేను తీసుకుంటానని చెప్పేసి నేను ప్రమాణం చేస్తా ఉన్నాయి ఇవాళ. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇదండి కరీంనగర్ 24వ డివిజన్ జనసేన అభ్యర్థి బేతి మహేందర్ మనోగతం. అటు బీఆర్ఎస్, అటు బీజేపీ, కాంగ్రెస్ ఈ మూడింటితోటి పోటీ ఉన్నప్పటికీ తన ప్రధాన పోటీ మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ తోటే తప్ప బీజేపీ అభ్యర్థితో కూడా ఎక్కడ కూడా లేదని కూడా చెప్తున్న పరిస్థితుల్లో జనసేన అభ్యర్థిగా తను ఆదరించి తనకు టికెట్ ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు కూడా చెప్తున్న పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో అంటే 24వ డివిజన్ కార్పొరేట్ గా విజయం సాధించి కరీంనగర్ లో జనసేన పార్టీని బలోపేతం చేస్తానని కూడా చెప్తున్న పరిస్థితులే ఉన్నాయి. అయితే తను బీజేపీపై కానీ బీజేపీ అగ్రస్థ అధిష్టానంపై ఎలాంటి కోపంతో లేనని, ఎప్పటికి కూడా ఆ పార్టీ అధిష్టానానికి మాత్రం విధేయంగా ఉంటానని చెప్తున్న పరిస్థితులే ఉన్నాయి. ఇది ప్రస్తుతం కరీంనగర్ 24వ డివిజన్ జనసేన అభ్యర్థి బేతి మహేందర్ మనోగతం.